తెలంగాణ అసెంబ్లీ అంటే ఒకప్పుడు గులాబీ బాస్ గర్జన వినిపించేది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ కేసీఆర్ కుర్చీ ఖాళీగా కనిపిస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ సభలో మాత్రం కనిపించడం లేదు. అసలు బాస్ మైండ్లో ఏముంది? ఆయన రాకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఫస్ట్ పాయింట్, ఆరోగ్యం. హిప్ సర్జరీ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కానీ ఇప్పుడు బయట మీటింగ్స్ పెడుతున్నారు కదా, మరి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? ఇక్కడే అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. రేవంత్ రెడ్డి వేసే సెటైర్లు, విమర్శల మధ్య తక్కువ స్థాయి హోదాలో కూర్చోవడం కేసీఆర్ ఇగోకి గాని ఇమేజ్కి గాని సెట్ అవ్వదని ఆయన భావిస్తున్నారా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫుల్ ఫామ్లో ఉన్నారు. కేసీఆర్ వస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మామూలుగా ఉండదు. బహుశా సరైన టైం కోసం బాస్ వెయిట్ చేస్తున్నారా? సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది భయపడి కాదు, వేటాడడానికి అన్న రేంజ్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇక మరోవైపు పార్టీ కేడర్లో ఒకటే టెన్షన్. బాస్ రాకపోతే అసెంబ్లీలో హరీష్ రావు ఒక్కరే పోరాడుతున్నారు. కానీ కేసీఆర్ వస్తే వచ్చే ఆ జోషే వేరు కదా. మరి ఆ గ్యాప్ని విపక్షాలు ఫుల్గా వాడేసుకుంటున్నాయి. ఓడిపోయిన భయం వల్లే రావడం లేదు అని కాంగ్రెస్ అంటుంటే, అసెంబ్లీకి రాకపోవడం ప్రజలను అవమానించడమే అని మరికొందరు విమర్శిస్తున్నారు. సో ఫైనల్గా కేసీఆర్ ఎంట్రీ ఎప్పుడుంటుంది? ఆయన వస్తే అసెంబ్లీలో సీన్ మారుతుందా, లేక లోక్సభ ఎన్నికల వరకు ఇదే మౌనం కొనసాగిస్తారా? చూడాలి మరి.